ఇదిగే అటెంప్ట్ మర్డర్ కేసు అంటే మామూలుగా ఉండదు. ఈ మధ్య అవనికి వీరాభిమానిగా మారిపోయి అవని కోసం నువ్వు మా అమ్మనే చంపబోయావు. 4 రోజులు లాఠీ దెబ్బలు తింటే ఎందుకురా అవని గురించి అనవసరంగా ఇలాంటి పని చేశాను అని నువ్వే కుమిలి కుమిలి ఏడుస్తావు. అదిగా పోలీసులు వచ్చారు, వాళ్ళే తెలుస్తారు కానీ అందరూ బయటికి రండి రండి. వచ్చారు సార్, మీకోసమే వెయిటింగ్ రండి. గౌరీ ఎవరు? ఇదిగో ఇదే. స్టేషన్కి నడువమ్మా. బావా, మీరు అనవసరంగా తొందరపడుతున్నారు. కంప్లైంట్ ని విత్డ్రా చేసుకోండి. మనం తర్వాత నిజాలేంటో తెలుసుకుందాం. అసలు వచ్చిందెవరో కనిపెడదాం. అవన్నీ మీరు తర్వాత చూసుకోండి. నా డ్యూటీ నేను చేయాలి, అడ్డు రాకండి. కానిస్టేబుల్స్ ఆవిడని తీసుకురండి. ఒక్క నిమిషం సార్. ఏమైంది భవానీ? ఆమెను మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి సార్. అబ్జర్వ్ చేయడానికి ఏముంది? నేను భవానీ మాల్లో ఉన్నాను కదా సార్, నాకు ఈమె సాక్షాత్తు భవానీ మాతలా కనిపిస్తుంది. దండాలమ్మా. ఈమె కళ్ళల్లో నాకు కాంతి కనిపిస్తుంది. తనలో ఏదో శక్తి ఉన్నట్టుగా నా మనస్సు కనిపిస్తుంది. ఇది అమ్మవారి రూపమే సార్. ఏంటి భవానీ నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు? సార్, గుడికి గాని పుణ్యక్షేత్రాలకు గాని వెళ్ళినప్పుడు ఎటువంటి భావన కలుగుతుందో ఈమె సమక్షంలోకి రాగానే నాకు అలాగే అనిపిస్తుంది. అందుకే మనం తొందరపడి అరెస్ట్ చేయకుండా ఉండడం మంచిది సార్, లేదంటే తర్వాత ఇబ్బంది పడతాం. ఎస్ఐ గారు, మీ కానిస్టేబుల్ గారి మీద సినిమాల ప్రభావం బాగా ఎక్కువగా ఉన్నట్టుంది. చాలా ఎక్కువ చేస్తున్నాడు. మీరతని మాటలు పట్టించుకోకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి సార్. ఏమ్మా నువ్వు బయలుదేరు. సార్ సార్ ఆలోచించండి సార్. నువ్వు అర్థం పర్థం లేకుండా మాట్లాడకయ్యా బాబు. అతను చెప్పింది నిజం సార్. మా గౌరమ్మ అమ్మవారికి పరమ భక్తురాలు. ఈమె మీద అమ్మవారి కటాక్షం ఎక్కువగా ఉంటుంది. వేదవతి గారి మీద హత్య ప్రయత్నం జరిగిందని, గౌరీనే చేసిందని ఊరికే నోటి మాటతో అంటే మీరెలా అరెస్ట్ చేస్తున్నారు? ఆధారాలు సాక్ష్యాలు ఉండాలి కదా. అవన్నీ విచారణలో బయటపడతాయమ్మా. కంప్లైంట్ వచ్చినప్పుడు అరెస్ట్ చేయడం నా డ్యూటీ. మరి కాసేపు మీరిక్కడే ఉంటే మీ మనసుల్ని మార్చేస్తారు. తొందరగా తీసుకుపోండి సార్. తీసుకురండి. గౌరమ్మ చాలా మంచిది సార్, వదిలేండి సార్, మీకు దండం పెడతాను సార్. కుదరదమ్మా. మాయా మేడం ఈ సమయంలో వస్తుందేంటి? ఆంటీ, ఫ్రెండ్ ఇంట్లో బర్త్డేకి అటెండ్ అయ్యి ఈ రూట్లో వెళ్తూ అందరూ కనబడగానే ఆగాను. ఏమైంది? ఈ సమయంలో పోలీసులు ఎందుకు వచ్చారు?
ఈ గౌరీ నన్ను చంపబోయిందమ్మా. వాట్? నిజమా? అవునమ్మా. ఈ గ్యాంగ్ మామూలుది కాదు మాయా. అందుకే మా స్పీకర్ పోలీసుల్ని పిలిచి అరెస్ట్ చేయించాడు. మంచి పని చేశావు శ్రీకర్. అత్తయ్య గారిని చంపాలనుకున్న ఇటువంటి మనిషిని అస్సలు వదలకూడదు. థ్యాంక్ గాడ్, లక్కీగా అత్తయ్య గారికి ఏం కాలేదు. ఎస్ఐ గారు, ఇంకా తీసుకెళ్ళండి. అవని, మీరు ధైర్యంగా ఉండండి. నా గురించి బాధపడకండి. నాకేం కాదు. ఇంకా గౌరీ తిరిగి వస్తుందని మీరు ఆశపడకండి. ఆ గౌరమ్మకే కాదు, రేపటి రోజున మీకు కూడా అలాంటి గతే పడుతుంది. ఏదిగోండి, తప్పు చేసిన వాళ్ళు ఎవరూ తప్పించుకోలేరు. ఇక నేను వస్తాను. జాగ్రత్త ఆంటీ. బాయ్, ఐ లవ్ యూ. సెల్లో వేయండి. రామ్మా. ఒక్క నిమిషం ఆగండి భవానీ. ఏమైంది భవానీ? సార్, రూల్స్ ప్రకారం ఈ సమయంలో లేడీని అరెస్ట్ చేయడమే కరెక్ట్ కాదు. అందులోనూ ఇప్పుడు మీరు సెల్లో వేయమంటున్నారు. అలా వేయకూడదు కదా సార్. ఇంకేం చేద్దాం? ఫలక్నామా ప్యాలెస్ నుంచి కానీ సాలార్జంగ్ మ్యూజియం నుంచి కానీ ఒక సింహాసనం తీసుకుని వచ్చి అందులో కూర్చోబెడదామా? అది కాదు సార్, తొందరపడి ఈమెని సెల్లో కూర్చోబెట్టొద్దు. మనకే మంచిది కాదు. నువ్వు మాల్లో ఉండిపోయేసరికి ఏం అల్లకపోతున్నాను భవానీ. నీ పేరు భవానీ, నువ్వు వేసుకున్న మాల పేరు భవానీ. అందుకే నేను సైలెంట్గా ఉన్నా. పదే పదే పనికి అడ్డం పడద్దు. దైవం పని దైవంది, చట్టం పని చట్టంది. అమ్మవారి రూపం సార్. అమ్మవార్లని గర్భగుడిలో పెట్టి మొక్కుకోవాలి. సెల్లో కూర్చోబెట్టకూడదు సార్. వదిలితే మనోడు ఈ గౌరమ్మకు నిజంగానే గుడి కట్టేసేలా ఉన్నాడు. మనిషి మీద అభిమానం ఉండడంలో తప్పలేదు, కానీ హత్యలు చేయాలని చూసిన మనుషుల మీద ఇంత అభిమానం, ఆరాధన చూపించడం మాత్రం తప్పే. ఈవిడ గొప్పదని నువ్వు ఇంత ఎలివేషన్ ఇవ్వక్కర్లా. లోపల కూర్చోబెట్టండి. రేపు కోర్టుకు తీసుకెళ్ళాలి.